మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. సరే, ఎక్కువ మంది ఈజీగా వేరే వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. నమ్మేసి కొన్ని సందర్భాలలో మీరు చెప్పడం కూడా జరిగింది. మన గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని సీక్రెట్స్ అనేవి మన దగ్గరనే ఉంచుకోవాలి, కానీ ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. సో అలా షేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అంటే ఈ విషయాల్ని ఖచ్చితంగా మన దగ్గరనే ఉంచుకోవాల్సిన విషయాలు అంటే ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని సీక్రెట్స్ నోట్ జారి చెప్పేస్తాము, ఇరుక్కుపోతాం. అందులో ఫస్ట్ ఫైనాన్షియల్ సీక్రెట్. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకుంటున్నావు, ఎంతనో చెప్పనవసరం లేదు. చాలామంది నాకు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని, కానీ అప్పు అడగడానికి, అప్పు తీసుకునేవాళ్ళు, బిజినెస్లో బెటరా అని చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. సో వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ సీక్రసీ ఎప్పుడు ఉండాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అది సీక్రెట్గానే ఉంచుకోవాలి, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి నీ యొక్క ప్రేమ ఊరెమ్మడందరికీ తెలియాల్సిన పని లేదు. ఐ లవ్ మై వైఫ్ సో మచ్, ఐ లవ్ మై హస్బెండ్ సో మచ్ అని చెప్పి నువ్వు ఊరందరి ముందు చూపించాల్సిన అవసరము లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి సీక్రెట్గానే ఉండాలి. వాట్ యు డూ విత్ యువర్ లవ్ అనేది నీ పర్సనల్ స్పేస్, అది ఎప్పుడు చెప్పకూడదు. థర్డ్ వచ్చేసి నీకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని ఆర్ నీకంటే కీలకమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి ఒపీనియన్స్ చెప్పడం. నీకు ఒకటి అనిపించింది ఏదైనా, నీకంటే పై స్థాయి వాళ్ళు, అనవసరంగా వాళ్ళ మీద ఒపీనియన్లు మాట్లాడకూడదు. అది కీప్ ఇట్ సీక్రెట్ టు యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా చాలా కాంప్లికేషన్స్ కావడానికి గల కారణము ఊరికే నోరు జారి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇరుక్కుంటారు చాలామంది. సో అన్నెసెసరీ మాటలు రిగార్డింగ్ యువర్ సీనియర్స్ ఆర్ నీకంటే పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి నోరు జారి ఊరికే మాటలు మాట్లాడవద్దు. అది చాలా చాలా సీక్రెటివ్గా మీకు మీరు పెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైనా సరే, చాలా స్పెసిఫిక్గా ఎప్పుడైనా సరే, ఏదైనా సిచ్యువేషన్ మనకి తెలిసి చెప్పకూడనిది తెలిసింది అంటే మాత్రం దాన్ని నిజంగా కూడా బయటికి రివీల్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ ఎల్సెస్ ప్రైవేట్ థింగ్స్ నీకు తెలిస్తే అది ఇక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళకూడదు. చాలా ఇంపార్టెంట్ అది ఆస్పెక్ట్. దానివల్ల ఎన్ని కాపురాలు నిలబడతాయి, ఎంతమంది నీతో నిలబడతారో నీకు తెలియదు. ఇట్స్ సూపర్ పవర్ అనమాట. అంటే ఏదైనా సీక్రెట్ నాకు తెలిస్తే, అది సీక్రెట్ అని నాకు తెలిసాక నా నోటి నుంచి బయటకెళ్ళదు. ఇది సూపర్ పవర్. చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకు అది తెలియగానే ఇది సీక్రెట్ నీకు తెలుసా, ఎవరికి చెప్పకు అని మనం ఇంకోళ్ళు చెప్తాం. దట్స్ అ వెరీ డెడ్లీ బ్యాడ్ హ్యాబిట్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు వచ్చే సీక్రెట్ని నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళకూడదు. చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, నీకు తెలిసిన విద్య ఏదైనా బయటకి అన్నెసరీగా గురువు పర్మిషన్ లేకుండా రివీల్ చేయకూడదు. మనకి జన్మలుగా ఎన్నో యుగాలుగా మన దగ్గరకు వస్తున్న విద్యలన్నీ అలా సీక్రెటివ్గా గురువు దగ్గర నుంచి శిష్యులు నేర్చుకుని పరంపరగా వస్తున్నవి. సో ఎప్పుడు విద్యని ఊరికే నేర్పించేసేయకూడదు, ఊరికే రివీల్ చేసేయకూడదు. నేర్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో నేర్పించవచ్చు. కానీ రివీల్ చేసేసి అది ఇంతేరా అది అంతేరా అని ఎప్పుడు రివీల్ చేయకూడదు. ఎప్పుడు నెవర్ ఎవర్ డూ దట్. దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. విద్య అలా నాశనం అయిపోతుంది ఎప్పుడైతే తీసుకునేవాడికి అంత శ్రద్ధ లేకపోతే. నేను ఒక డైమండ్ తెచ్చి నేను తీసుకునేవాడు డైమండ్ కాదు ఏదైనా బండరాయి అనుకునేవాడికి ఇచ్చానంటే ఆ డైమండ్ విలువ పోయినట్టు. విద్య తీసుకునేవాడు అంత ఆర్తితో నాకు ఆ విద్య కావాలి అనుకునేవాడికి ఇవ్వాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆల్వేస్ విద్య సీక్రెట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యువర్ కనెక్షన్ విత్ గాడ్ ఈజ్ సీక్రెట్. చాలామందికి ఉంటుంది ఈ అలవాటు. అసలు ఎంత డేంజరస్ అలవాటు అంటే, కొంచెం స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళగానే అందరికీ చెప్పేసుకోవాలి అర్జెంటుగా. నేను తెలుసా అక్కడికి వెళ్ళాను, అక్కడ దేవుడు కనిపించాడు, నాకు ఇట్లాంటి ఫీలింగ్ వచ్చింది, అక్కడికి వెళ్ళగానే పువ్వు పడింది, ఆకులు గదిలాయి, ఈ టైప్లో ఏవేవో చెప్పేసుకోవాలి. ఏమని, నాకు దేవుడు చాలా క్లోజ్ తెలుసా, మీ అందరికీ కాదు అనే ఒక ఈగోయిస్టిక్గా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. సో కీప్ యువర్ సాధనాస్, కీప్ యువర్ సీక్రెట్స్ విత్ గాడ్ మీతోనే ఉంచుకోవాలి, రివీల్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క కనెక్షన్ ఈ సీక్రెట్. ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టో లేకపోతే ఇంత పెద్ద పెద్ద వేసో ఎవరి కోసం వేస్తున్నాము?
దేవుడికైతే తెలిసిపోతుంది లోపలే. నువ్వు ఇవన్నీ వేసి బయటకి ఎవరికో చూపించాలని మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు యువర్ భక్తి ఈజ్ అబ్సల్యూట్ పర్సనల్. పర్సనల్ అంటే పర్సనల్. భక్తిని ఎప్పుడు రివీల్ చేయకూడదు. ఓకే, నాకు ఇంత భక్తి ఉంది తెలుసా, నేను ఇంత భక్తి ఉంది తెలుసా, నీకేం తెలుసు అనేది ఎప్పుడు చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సీక్రెటివ్ ఆడుతున్నప్పుడు, ఈ సీక్రెట్గా ఉంచుకుంటున్నప్పుడు క్లోజ్ రిలేషన్షిప్లో ఆర్ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ఎప్పుడూ బయట వాడితో డిస్కస్ చేయకూడదు. ఫ్యామిలీ ఇష్యూస్ విచ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఫ్యామిలీ, నాది క్లోజ్డ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్యామిలీ, ఇట్ షుడ్ నెవర్ కమ్అట్. నెవర్ ఎవర్ ఏమైనా కానీ ఎవరికి చెప్పుకోకూడదు. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నీ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్తే వాళ్ళని మోసం చేసేటట్టుగా మాట ఇంకోళ్ళకి చేరకూడదు. నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా బ్రేక్ డౌన్ అయితే చెప్పారనుకో, యూ షుడ్ నెవర్ యూజ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు వాళ్ళ నుంచి సీక్రెట్స్ తెలుసుకున్నాను కాబట్టి ఇంకోళ్ళకి చెప్తాను అనే స్టేజ్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఒకళ్ళకి తెలిసిన విషయం నీ కోసం షేర్ చేసుకుంటే నువ్వు యూ షుడ్ నాట్ షేర్ ఇట్ విత్ ఎనీ వన్. అది చాలా క్లియర్. ఓకే, అండ్ ఫైనల్ మాట చెప్తాను, ఫైనల్ మోస్ట్ పార్ట్. ఎవరైనా సరే ఇది నా సీక్రెట్ చెప్పకు అండ్ అది ప్రామిస్ చేస్తున్నారు ఆర్ నిజంగా నీ మీద నమ్మకంతో చేస్తున్నాను ప్రామిస్ అని ప్రామిస్ చేసింది ఏదైనా సరే రివీల్ చేయకూడదు. కంపల్సరీ ఎనీ ఫార్మాట్, ఫ్యామిలీ తరఫున రావచ్చు, కొంతమందికి ఇంటి దైవం అని వస్తుంటుంది, అలాంటిది ఏదైనా ప్రామిస్ ఉంటే ఆ ప్రామిస్ రివీల్ చేయకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వాల్సిన విషయం. అండ్ ఎప్పుడు ఇలాంటి సీక్రెట్స్ ఏమైనా మనకు తెలిసి బై మిస్టేక్ చెప్పేసిన ఓకే, దాన్ని కంటిన్యూ చేయొద్దు. యాక్సెప్ట్ ఇట్ అండ్ లీవ్ ఇట్. దాని లేదు నేను చెప్పలేను ఇంకా కవరప్ చేసుకోవడానికి ట్రై చేయదు. ఒకసారి తెలిసింది, బై మిస్టేక్ అనేసావు, చెప్పేసావు, జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. ఆ సీక్రెట్ని పట్టుకుని వేలాడావు అంటే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. నెవర్ ఎవర్ డూ దట్. చెప్పాల్సింది మాత్రం ఒకటి ఉంటుంది కంపల్సరీ. చెప్పకూడని విన్నా చెప్పాల్సింది ఒకటి ఉంటుంది, రోగము, ఎ డిసీజ్. యూ షుడ్ ఆల్వేస్ టెల్ స్పీక్ అవుట్, టెల్ టు యువర్ డాక్టర్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఓకే, రోగం ఒక్కటే, మిగతా చాలా సీక్రెటివ్గా ఉండాలి. నీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ తెలియాల్సిన పనిలే, నీ స్పిరిచువల్ సాధన ఎవ్వరికీ తెలియాల్సిన పని లేనే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.